హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనము ఎలక్ట్రీషియన్ అకాడమీ ఛానల్ లోపల డిఫరెంట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనము చేసేటువంటి వీడియో ఏమంటే ఐటీఐ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని ట్రేడ్ల వాళ్ళకి ఒక కామన్ సబ్జెక్ట్ ఉంది. అది ఏంటి అంటే వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్ అనేటువంటి ఒక కామన్ సబ్జెక్ట్ ఉంది. ఈ సబ్జెక్ట్ వచ్చేసి అన్ని ట్రేడ్ల వాళ్ళకి అంటే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్, ఈ విధంగా అన్ని ట్రేడ్ల వాళ్ళకి ఉన్నటువంటి కామన్ కంబైన్డ్ సబ్జెక్ట్. ఈ కామన్ కంబైన్డ్ సబ్జెక్ట్ లోపల ఉన్నటువంటి వర్క్షాప్ క్యాలిక్యులేషన్లో ఇప్పుడు నేను తీసుకునేటువంటి చాప్టర్ ఏంటంటే యూనిట్స్ నుండి కన్వర్షన్, ఒక యూనిట్ నుండి రెండో యూనిట్కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేటువంటి చాప్టర్ నుండి, బేసిక్ చాప్టర్ నుండి మనము ఇప్పుడు మ్యాథమెటిక్స్ వీడియో చేయడం జరుగుతుంది. తర్వాత ఈ వీడియో ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చేసేటువంటి వీడియో ఏదైతే ఉందో ఐటీఐ స్టూడెంట్స్తో పాటు అలాంగ్ విత్ రిక్రూట్మెంట్స్ లోపల ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ ఆర్థమెటిక్ లోపల కూడా ఈ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆర్థమెటిక్లో కూడా ఈ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. చాప్టర్ నేమ్ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి యూనిట్స్ చాప్టర్. దీనిని మనము టెంపరేచర్ కన్వర్షన్ ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు వీడియోలో డిస్కస్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు టెంపరేచర్ కన్వర్షన్ మనం చేసేది ఏంటండి, టెంపరేచర్ కన్వర్షన్. సో టెంపరేచర్ కన్వర్షన్ అంటే ఏంటి, మనము టెంపరేచర్ కన్వర్షన్ని ఏ విధంగా చేస్తాము అనేది చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇది మెయిన్గా రిక్రూట్మెంట్స్లో అడిగేటువంటి ఆర్థమెటిక్ క్వశ్చన్స్కి, అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఐటీఐ చదివే వాళ్ళకి సబ్జెక్ట్ డెవలప్మెంట్ కోసం కూడా ఈ వీడియో యూజ్ అవ్వడం జరుగుతుంది. సో టెంపరేచర్ కన్వర్షన్ జనరల్గా చూడండి, ఈ యూనిట్స్ చాప్టర్ లోపల మనము ఏదైనా సరే ఒక లెంత్ కొలవాలనుకోండి, దాన్ని మనము మీటర్లో కానీ, సెంటీమీటర్లో కానీ, కిలోమీటర్స్లో కానీ కొలుస్తున్నాం. అదేవిధంగా టెంపరేచర్ వచ్చేసరికి టెంపరేచర్ని మనము డిగ్రీస్ సెల్సియస్ కానీ, డిగ్రీ సెంటీగ్రేడ్ కానీ, లేదా డిగ్రీస్ ఫారెన్హీట్లో కానీ కొలవడం జరుగుతుంది. సో టెంపరేచర్ని మనం ఏం చేస్తామండి, డిగ్రీస్ సెల్సియస్ కానీ, డిగ్రీస్ ఫారెన్హీట్లో కానీ కొలుస్తాం. ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్లో ఏమిస్తారంటే సెల్సియస్ డిగ్రీస్ ఇచ్చి ఫారెన్హీట్లోకి కానీ, ఫారెన్హీట్ డిగ్రీస్ ఇచ్చి సెల్సియస్లోకి కానీ కన్వర్ట్ చేయడం జరుగుతుంది, కన్వర్ట్ చేయమని అడగడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఏ విధంగా కన్వర్ట్ చేస్తాము, కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఫార్ములా ఏంటి, స్టాండర్డ్ ఫార్ములా ఏంటి, స్టాండర్డ్ ఫార్ములా నుండి మనము ఫార్ములాని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలా, సెల్సియస్ డిగ్రీస్కి, అదేవిధంగా ఫారెన్హీట్ డిగ్రీస్కి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది మనం ఇప్పుడు స్టాండర్డ్ ఫార్ములా నుండి రాబట్టి చూద్దాం. స్టాండర్డ్ ఫార్ములా ఏంటి, మనకు సెల్సియస్కి తర్వాత ఫారెన్హీట్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి అని కనుక చూసినట్టయితే C/100 ఈక్వల్ టు F-32/180. ఫార్ములా ఏంటండి, C/100 ఈక్వల్ టు F-32/180 అనేటువంటి ఫార్ములా మనకి స్టాండర్డ్ ఫార్ములా. దేనికి అంటే సెల్సియస్కి మరియు ఫారెన్హీట్ డిగ్రీస్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ను తెలియజేసేటువంటి స్టాండర్డ్ ఫార్ములా. దీని నుండి మనము ఫారెన్హీట్ నుండి సెల్సియస్కి, సెల్సియస్ నుండి ఫారెన్హీట్కి ఏ విధంగా ఫార్ములాస్ రాబడతాము, ఆ ఫార్ములాను రాబట్టి కామన్ ఫార్ములా ద్వారా వాల్యూస్ని ఏ విధంగా కన్వర్ట్ చేసి కనుక్కుంటాము అనేది మనము ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సెల్సియస్ నుండి ఫారెన్హీట్కి స్టాండర్డ్ ఫార్ములా ఏంటి అని నేను చెప్పాను, ఇది C/100 దిస్ ఈజ్ ఈక్వల్ టు F-32/180 అనేది మనకు స్టాండర్డ్ ఫార్ములా.
దీని నుండి మనకు సెల్సియస్ డిగ్రీస్ ఇచ్చినప్పుడు ఫారెన్ హీట్లో కన్వర్ట్ చేయడము, ఫారెన్ హీట్లోకి ఇచ్చినప్పుడు సెల్సియస్ డిగ్రీస్లోకి కన్వర్ట్ చేయడం అనేది దీనికి మనం ముందుగా ఫార్ములాను రాబట్టి పక్కన పెట్టుకుంటాం. పక్కన పెట్టుకున్న తర్వాత దీని నుండి ఏం చేస్తాము అంటే మనము వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ 120 డిగ్రీస్ సెల్సియస్ ఉంది. 120 డిగ్రీస్ సెల్సియస్ని ఫారెన్ హీట్లోకి కన్వర్ట్ చేస్తే ఎన్ని డిగ్రీస్ ఫారెన్ హీట్ వస్తుంది అనేది మనము కన్వర్ట్ చేసి చూద్దాం. ముందుగా సెల్సియస్ డిగ్రీస్ ఈక్వల్ టు మనము ఫార్ములా రాబడతాం. ఇప్పుడు C/100 ఈక్వల్ టు F-32/180 అనేది ఉంది మనకి. C/100 ఈక్వల్ టు F-32/180. దీని నుండి మనకు కేవలం సెల్సియస్ డిగ్రీస్కి ఫార్ములా రాబడదాం. ముందుగా సెల్సియస్ డిగ్రీస్కి ఫార్ములా రాబట్టే ముందుగా దీన్ని ఏ విధంగా చేస్తామంటే క్రాస్ మల్టిప్లై చేయాల్సిందే. క్రాస్ మల్టిప్లై చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే సి యొక్క వాల్యూ సెంటిగ్రేడ్ డిగ్రీస్ యొక్క వాల్యూని రాబడతాం. సో ఇప్పుడు చేసేది ఏంటి అంటే సెల్సియస్ టు ఫారెన్ హీట్ కన్వర్షన్, సెల్సియస్ టు ఫారెన్ హీట్ కన్వర్షన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి C ఇంటూ 180 అవుతుందండి. C ఇంటూ 180 దిస్ ఈక్వల్ టు 100 ఇంటూ F-32, 100 ఇంటూ F-32 రావడం జరుగుతుంది. ఎప్పుడు మనము క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. సో 100 ఇంటూ F-32 వచ్చింది. మనకు ఏ వాల్యూ కావాలని చెప్పిన నేను సెల్సియస్ డిగ్రీస్లో కావాలి అంటే ఫారెన్ హీట్ ఇచ్చినప్పుడు సెల్సియస్ నుండి ఫారెన్ హీట్కి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం అనేది మనం చేస్తున్నాం. సో ఫారెన్ హీట్ యొక్క వాల్యూ కావాలి, సెల్సియస్ టు ఫారెన్ హీట్ కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఫారెన్ హీట్ యొక్క వాల్యూ కావాలి. ఫారెన్ హీట్ యొక్క వాల్యూ కావాలంటే చూడండి ఇక్కడ F-32 దీన్ని 100 డివైడ్ చేస్తుంది. ఇదే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి C ఇంటూ 180 ఉన్నది. మనకు F యొక్క వాల్యూ కావాలి. దీంట్లో C టు F కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి F యొక్క వాల్యూ కావాలి. ఈ F యొక్క వాల్యూ కావాలంటే 100ని నేను ఏం చేస్తున్నా అంటే లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తున్నా. సో దీన్ని ఫార్ములాని నేను రైట్ది లెఫ్ట్కి లెఫ్ట్ది రైట్కి రాసుకుంటాను. 100 ఇంటూ F-32 దిస్ ఈక్వల్ టు C ఇంటూ 180. రైట్, మనకి ఏం కావాలి? F వాల్యూ కావాలనుకుంటున్నాను నేను. F వాల్యూ కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను 100 ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది, దీన్ని నేను రైట్ సైడ్కి తీసుకెళ్తున్నా. తీసుకెళ్తే ఏమవుతుంది అంటే F-32 ఈక్వల్ టు C ఇంటూ 180/100 అవుతుందండి. C ఇంటూ 180/100 అయింది. ఇప్పుడు 180/100 మనం కనుక కొట్టేస్తే దీంట్లో పల కామన్ ఫ్యాక్టర్స్ తీసి కొట్టేస్తే మనకు ఎంతతో పోతుంది? ఇది కనుక చూసినట్టయితే ఇక్కడ పైన 180 ఉంది, కింద 100 ఉంది. ఫస్ట్ 0 0 క్యాన్సిల్ చేస్తాం. తర్వాత 2 5ల 10, 2 9ల 18. ఏం మిగిలింది మనకి? F-32 ఈక్వల్ టు C ఇంటూ 9/5 మిగిలింది. C ఇంటూ 9/5 మిగిలింది. మనకి ఇప్పుడు F యొక్క వాల్యూ కావాలి. F యొక్క వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ మనకు 32 ఎక్స్ట్రాగా ఉంది. ఈ 32ను ఏం చేస్తున్నాం మనం సింపుల్గా రైట్ సైడ్ పంపిస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఇది ప్లస్ చేస్తుంది కాబట్టి మనకు అక్కడికి వచ్చేసరికి ఇక్కడ మైనస్ చేస్తుంది కాబట్టి అక్కడికి వచ్చేసరికి ఆటోమేటిక్గా ప్లస్ చేస్తుంది. సో మనకు F వాల్యూ ఏ విధంగా వస్తుంది అంటే ఫారెన్ హీట్లో F ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ 9/5 మైనస్ ప్లస్ 32 రావడం జరుగుతుంది. ఇది స్టాండర్డ్ ఫార్ములాగా మనం పెట్టుకొని C నుండి Fకి కన్వర్ట్ చేయడం అంటే సెంటిగ్రేడ్ నుండి ఫారెన్ హీట్కు కన్వర్ట్ చేసినప్పుడు ఫారెన్ హీట్ డిగ్రీస్ F ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ 9/5 ప్లస్ 32 అనేటువంటి ఫార్ములా ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే సెంటిగ్రేడ్ నుండి ఫారెన్ హీట్కి కన్వర్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఫారెన్ హీట్ నుండి సెల్సియస్ డిగ్రీస్కి ఏ విధంగా కన్వర్ట్ చేద్దామో చూద్దాం. సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ నుండి తీసుకుంటున్నాం. మనం ఆల్రెడీ క్రాస్ మల్టిప్లై చేసినాం కాబట్టి C ఇంటూ 180 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ F-32. చూడండి దీన్నే తీసుకున్నాను. ఇప్పుడు నాకు జస్ట్ C యొక్క వాల్యూ కావాలి. C యొక్క వాల్యూ కావాలంటే 180 ఏదైతే ఉందో 180 మనకి
ఏం చేస్తామంటే దీన్ని రైట్ సైడ్కి తీసుకెళ్తాం. ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్కి తీసుకెళ్తాం. రైట్ సైడ్కి తీసుకెళ్తే మనకు జస్ట్ సి ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. ఏ విధంగా వస్తుంది? 100/180 ఇంటూ ఎఫ్ మైనస్ 32. సో సి యొక్క వాల్యూను దీని నుండి రాబట్టచ్చు. 0 0 క్యాన్సిల్ చేస్తాము. 2తో చేస్తే కట్ చేస్తే 2 5 10, 2 9 18, 5/9 ఇంటూ ఎఫ్ మైనస్ 32. ఇది ఫారెన్ హీట్ ఇచ్చినప్పుడు సెల్సియస్కి కన్వర్ట్ చేయడానికి మనకు ఉన్నటువంటి ఫార్ములా అండి. సో ఈ రెండు ఫార్ములాను ఉపయోగించి మనం ఇప్పుడు టెంపరేచర్ కన్వర్షన్ చేయడం జరుగుతుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం వెంటనే. టెంపరేచర్ కన్వర్షన్ లోపల మనకు మ్యాక్సిమంగా ఏ క్వశ్చన్స్ అడుగుతారు అని కనుక చూసినట్టయితే, ఇది మీకు ఐటీఐ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సిలబస్ అని చెప్పాను. ఐటీఐ ఫస్ట్ ఇయర్ వర్క్షాప్ క్యాలిక్యులేషన్ ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి యూనిట్స్ చాప్టర్ నుండి ప్రాబ్లమ్స్. దీనితో పాటు ఇదే ప్రాబ్లమ్స్ను రిక్రూట్మెంట్స్ రాసే వాళ్ళకి కూడా ఆర్థమెటిక్ లోపల ఈ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో మనము ఒక స్టాండర్డ్ ఫార్ములా ఏదైతే ఉందో C/100 = F - 32/180 అనేది మనకు స్టాండర్డ్ ఫార్ములా. ఈ స్టాండర్డ్ ఫార్ములా నుండి మనకు సెల్సియస్ నుండి ఫారెన్ హీట్కి, ఫారెన్ హీట్ నుండి సెల్సియస్ డిగ్రీస్కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలా అనే దానికి మనం ఫార్ములాస్ రాసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఫార్ములాస్ను బట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ చేసి చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1 మనం ఇప్పుడు చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు టెంపరేచర్ కన్వర్షన్ ప్రాబ్లం లోపల మనము 2 ఫార్ములాస్ని రాబట్టాము. ఏంటి అంటే, ఫారెన్ హీట్ ఇచ్చినప్పుడు సెల్సియస్కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, సెల్సియస్ ఇచ్చినప్పుడు ఫారెన్ హీట్కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేదానికి మనం ఫార్ములాస్ రాబట్టడం జరిగింది. ఆ ఫార్ములాస్ను ఇంకోసారి చూద్దాము. ఫారెన్ హీట్ ఇచ్చినప్పుడు సెల్సియస్ కన్వర్ట్ చేయడానికి 5/9 ఇంటూ ఎఫ్ మైనస్ 32 అనేటువంటి ఫార్ములా ద్వారా మనము ఫారెన్ హీట్ నుండి సెంటిగ్రేడ్ డిగ్రీస్కి కన్వర్ట్ చేస్తాము. అదేవిధంగా ఎఫ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ C+32 అనేటువంటి ఫార్ములా ద్వారా మనం ఏం చేస్తామంటే సెంటిగ్రేడ్కి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1 లోపల కన్వర్ట్ 45 degrees సెల్సియస్ ఇంటూ డాష్ డిగ్రీస్ ఫారెన్ హీట్ అంటే సెల్సియస్ డిగ్రీస్ లోపల మనకు 45 degrees ఇవ్వడం జరిగింది. దీన్ని మనకు ఫారెన్ హీట్స్లోకి కన్వర్ట్ చేయమని అడుగుతున్నాడు. సో మనం ఇక్కడ తీసుకోవాల్సినటువంటి ఫార్ములా ఏంటి అంటే, ఎఫ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ C+32 అనేటువంటి ఫార్ములా ద్వారా ఈ సెల్సియస్ 45 degrees సెల్సియస్ని ఫారెన్ హీట్స్లోకి కన్వర్ట్ చేస్తాం. చూడండి, సింపుల్గా ఫార్ములా లోపల సి అనేటువంటిది ఏదైతే ఉన్నదో, సి అనేటువంటి వాల్యూ దగ్గర మనము 45ని కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు ఫారెన్ హీట్లోకి వాల్యూ కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి, నేను చేస్తున్నాను. ఎఫ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ 45 ప్లస్ 32. సింప్లిఫై చేయండి మీరు. 5 1 5 9. సో 9 + 9 81 అవుతుంది. ఎఫ్ ఈక్వల్ టు 81 + 32 రావడం జరుగుతుంది. సో మనకు ఫైనల్ ఆన్సర్ ఏంటి అంటే 311. సో మనము కన్వర్ట్ చేసినప్పుడు 45 degrees సెల్సియస్ని కనుక కన్వర్ట్ చేసినప్పుడు ఫారెన్ హీట్స్ లోపల 113 degrees ఫారెన్ హీట్ రావడం జరిగింది. సో మనకు ఫైనల్ ఆన్సర్ ఏంటి అంటే 45 degrees సెల్సియస్ ఈక్వల్ టు 113 degrees ఫారెన్ హీట్. ఈ విధంగా మనము సెల్సియస్ని ఫారెన్ హీట్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. కన్వర్ట్ 170 degrees ఫారెన్ హీట్ ఇంటూ సెల్సియస్. ఇక్కడ 176 degrees ఫారెన్ హీట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫారెన్ హీట్ డిగ్రీస్ ఇచ్చి ఫారెన్ హీట్ డిగ్రీస్ని మనకి ఏమన్నాడు, సెల్సియస్లోకి కన్వర్ట్ చేయమని అడగడం జరిగింది. ఈ ప్రాబ్లంను మనం చేసి చూద్దాం.
సో ఫారెన్ హీట్ నుండి సెల్సియస్కి కన్వర్ట్ చేయడానికి మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి? ఫారెన్ హీట్ నుండి సెల్సియస్కి కన్వర్ట్ చేయడానికి సో సి ఈక్వల్ టు 5/9 ఇంటూ ఎఫ్ మైనస్ 32. 5/9 ఇంటూ ఎఫ్ మైనస్ 32. సెల్సియస్ డిగ్రీస్ ఈక్వల్ టు 5/9 ఇంటూ ఎఫ్ మైనస్ 32. ఎఫ్ అనేది మనకి ఇక్కడ 176 డిగ్రీస్ ఫారెన్ హీట్ ఇవ్వడం జరిగింది. దాన్ని నేను ఎఫ్ ప్లేస్ లోపల సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సి ఈక్వల్ టు 5/9 ఇంటూ ఎఫ్ అంటే ఎంత ఇచ్చాడు మనకి? 176 మైనస్ 32. ఇప్పుడు 176 నుండి ముందుగా చేయాల్సింది ఏంటంటే మీరు మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేయొద్దు. ఈ వాల్యూ బ్రాకెట్ లోపల ఉన్నది కాబట్టి 176 నుండి 32 ముందుగా మైనస్ చేయండి. 114. సో బ్రాకెట్ లోపల మనకి ఏమొస్తుంది? సి ఈక్వల్ టు 5/9 ఇంటూ 114 రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని మీరు 5తో మల్టిప్లై చేసి 9 తోటి డివైడ్ చేయండి. 5తో మల్టిప్లై చేసి మీరు 9తో కనుక డివైడ్ చేస్తే ఫైనల్గా మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే 80 డిగ్రీస్ సెల్సియస్ వస్తుందండి. 80 డిగ్రీస్ సెల్సియస్ వస్తుంది. సో ఫారెన్ హీట్ నుండి మనము సెల్సియస్ డిగ్రీస్కి కన్వర్ట్ చేసినప్పుడు 176 డిగ్రీస్ ఫారెన్ హీట్ ఈక్వల్ టు 80 డిగ్రీస్ సెల్సియస్ రావడం జరిగింది. ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే ప్రాబ్లమ్స్ లోపల ఫారెన్ హీట్ నుండి సెల్సియస్కి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాబ్లం లోపల ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఈ నెక్స్ట్ వీడియో లోపల నేను ఇంకా కొన్ని ఇదే పాయింట్ మీద ఇదే చాప్టర్ మీద ఇంకా కొన్ని సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ మీకు సాల్వ్ చేసి చూపిస్తాను. వీడియోని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ అంటే ఐటీఐ ఫస్ట్ ఇయర్ చేసే వాళ్ళు కనుక ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నట్టయితే దీన్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.